Anywhere you go, anywhere you go, you belong. Anywhere you say, anywhere you say, anywhere. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ప్రస్తుతం మేము మలేషియా క్యాపిటల్ సిటీ కోలాలంపూర్లో KL బర్డ్ పార్క్లో ఉన్నాము. మలేషియాలో మేము జస్ట్ 2 డేసే ఉన్నామండి. సో ఈ రోజుతో మలేషియా సింగపూర్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. 1 డేలో బటూ కేవ్స్ అలాగే గెంటింగ్ హైలాండ్స్ కవర్ చేశాము. సో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి. సెకండ్ డే వచ్చేసి మేము సిటీ టూర్ లాగా ప్లాన్ చేశాము. సో ఈవినింగ్ మాకు రిటర్న్ ఫ్లైట్ ఉందన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము మెయిన్ ప్లేసెస్ మలేషియాలో ఏమేమి ఉన్నాయో అవి కవర్ చేశాము. సో ఆ ప్లేసెస్ అన్ని ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ బర్డ్ పార్క్ టికెట్ కౌంటర్ అండి. సో ఇక్కడే టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ బర్డ్స్ షోస్ కూడా ఉంటాయి. జస్ట్ పార్క్ విజిటింగ్ టికెట్స్ మాత్రమే తీసుకున్నాము. పక్షులు తినడానికి మొక్కజొన్న కంకులు పెట్టారు చూడండి. ఇక్కడ ఒక్కొక్క బర్డ్స్ కి ఒక్కొక్క సపరేట్ జోన్ ఉంది. సో ఇక్కడ చూడండి జామకాయ కూడా పెట్టారనమాట తినడానికి. కొంగ జపం చేయడం చూసారా గానీ ఎప్పుడైనా చిలుక జపం చేయడం చూసారా? చూడండి ఎంత హ్యాపీగా రిలాక్స్ గా మెడిటేషన్ లో కూర్చుందో ఈ చిలుక. ఇక్కడ కలర్ ప్యారెట్స్ చాలా ఉన్నాయి. మొత్తం ఈ జోన్ అంతా ఒక ప్యారెట్స్ జోన్ అన్నమాట. ఇక్కడ నుంచి పికాక్ జోన్ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మొత్తం నెమలులే, చాలా నెమళ్ళు ఉంటాయి. అన్ని పురివిప్పుతూ ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ నెమలి చూడండి ఎంత బాగా పింఛం ఇప్పిందో. సో ఇంతమంది జనాలు ఉన్నా కూడా అసలు అది భయపడకుండా అట్లే నిలబడుకుందనమాట. సో చాలా బాగుంది. ఎంతైనా ఎన్ని పక్షులు ఉన్నా నెమలి అందం నెమలికే సొంతం. ఇంత అందం వేరే పక్షికి కానీ ఎక్కడే కానీ రాదనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇక్కడ కలర్ ఫిషెస్ చాలా ఉన్నాయి చూడండి. అలాగే మధ్యలో వైట్ స్వాన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. Anywhere you go,
నెక్స్ట్ మేము కేఎల్ టవర్ దగ్గర ఉన్నామండి. సో నా వెనకలు చూడండి, ఇది కేఎల్ టవర్ అనమాట. సో ఎంత హైట్ ఉందో చూడండి, 421 మీటర్స్ హైట్ ఉంటుంది. పైన మేఘాలు తాకుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ప్రస్తుతం మలేషియాలో టాలెస్ట్ టవర్ ఈ కేఎల్ టవర్. నెక్స్ట్ ఫ్యూచర్ లో రాబోయే టాలెస్ట్ టవర్ ఎదురుగా ఉంది చూడండి. సో ఆ టవర్ పేరు వచ్చేసి మెడికా 118. ఈ కేఎల్ టవర్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా హైట్ ఉంటుందట. ఆ టవర్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ప్రస్తుతం మనం కేఎల్ టవర్ లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. కేఎల్ టవర్ ఎంట్రన్స్ వచ్చి 1 ఫ్లోర్ హైట్ లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి మనం, రండి వెళ్దాం. కేఎల్ టవర్ టికెట్ కౌంటర్ అండి. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 3 రకాలుగా టికెట్ ఉంటుంది. సో 1 స్కై వాక్, 2 అబ్జర్వేషన్ డెస్క్, 3 స్కై డెస్క్. సో మేమైతే అబ్జర్వేషన్ డెక్ టికెట్ తీసుకున్నాము. అబ్జర్వేషన్ డెక్ లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొత్తం కోలాలంపూర్ వ్యూ అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు మనము. సో అబ్జర్వేషన్ డెక్ లోపలైతే ఇలా ఉంటుంది. సో చుట్టూ గ్లాస్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుంచి కోలాలంపూర్ వ్యూ అంతా చూడవచ్చు. కోలాలంపూర్లో మెయిన్ టవర్స్ అయితే ట్విన్ టవర్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి చూడండి. 2 సేమ్ ఒకటే లాగా ఉంటాయి అన్నమాట బిల్డింగ్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే వ్యూ. మెడికా 118 ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మొత్తం గ్రీన్ మ్యాట్ పరిచారు చూడండి. గ్రీన్ కలర్ లో చాలా బాగుంది ప్లేస్ అయితే. పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు. ఇక్కడ సైడ్ లో కూడా కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు, మేమైతే కూర్చున్నాం కొద్దిసేపు. మా వాళ్ళు అయితే రన్నింగ్ ఆడుతున్నారు అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మేము మలేషియా కోలాలంపూర్లో ఉన్న మోస్ట్ ఫేమస్ ట్విన్ టవర్స్ దగ్గరికి వెళ్ళామండి. మలేషియా వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. చూడండి 2 టవర్స్ ఒకేలాగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్టీల్ అలాగే గ్లాస్తో డిజైన్ చేస్తారు కదా, సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ట్విన్ టవర్స్కి మొత్తం 88 ఫ్లోర్స్ ఉంటాయంట. 41, 42nd ఫ్లోర్లో స్కై వాక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో అక్కడికి మేము వెళ్దామని ముందుగా ప్లాన్ చేసాము. బట్ సేమ్ అదే రోజు అక్కడ ఏదో పార్టీ జరుగుతుందనేసి టికెట్స్ అయితే ఆపేశారనమాట. సో అలా మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి. మధ్యలో ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉన్నింది.
లంచ్కైతే ఇక్కడ ఆగిపోయాము. హ్యాపీగా చికెన్ బిర్యానీ అలాగే తందూరి చికెన్ రోటీ తీసుకున్నాము. సో ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ. నెక్స్ట్ కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఎంట్రీకి వచ్చేసాము. సో కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూడండి. టైం 6:42 అయింది. అయినా కూడా ఇక్కడ సన్సెట్ కాలేదు. ఇంకా మోస్ట్లీ 7:30, 8 o'clock 7:30కి అవుతుందేమో అనుకుంటున్నాము. చూడండి, ఆల్ ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఐ హోప్ ఈ వీడియో మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.